శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం క్రొత్త యుగానికి క్రొత్త మతం అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం చాలా విషయాలు ప్రస్తావించుకోవడం జరిగింది. ఫ్రెంచ్ ఆత్మ వికాసి పాల్ రిచర్డ్ సాయిబాబా గురించి తెలియకపోయినా ఈ యుగావతారం గురించి అతడు చెప్పినది సరిగ్గా సాయిబాబాకు సరిపోతుంది అని చెప్పారు. ఈ యుగావతారం ఎలా ఉంటుంది అన్నది ఆయన చెప్పారట. పాల్ రిచర్డ్ అని ఆయన బాబా గురించి తెలియకపోయినా ఆయన చెప్పింది బాబాకి ఎంతో చక్కగా సరిపోయింది అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ ప్రస్తావించారనమాట. ఆయన చెప్పిందనమాట. పాల్ రిచర్డ్ అని ఆయన చెప్పింది యుగావతారం గురించి చెప్పింది బాబాకి ఎంత బాగా సరిపోయింది అనేది మాస్టర్ గారు ఇక్కడ రాశారనమాట. అవతరించనున్న ఆ భావి పురుషుడి గురించి ఎలా చెప్పాలి? ఒక విషయం ఒప్పుకోవాలి, మనం ఊహించిన దానికి భిన్నంగా మాత్రం ఉంటాడు ఆయన. మనం అనుకున్న దానికి చాలా భిన్నంగా ఉంటారనమాట ఆయన. బహుశా మన వైఖరికి విరుద్ధంగా ఉంటాడు కూడా. ఈనాటి మానవుడు ఎంత బానిసయో భావి మానవుడంత ముక్తుడుగా ఉంటాడు. మనం ఎంత బానిసలమో కానీ ఆయన అన్నిటికీ విముక్తుడుగా ఆయన ఉంటారనమాట. నేటి మానవుడు అధికార దాహానికి బానిస. కారణం అతడు బలహీనుడు. మనం ఏంటంటే అధికార దాహానికి బానిసలం, ఎందుకంటే మనం బలహీనలం అన్నమాట. ధనపిపాసకు బానిసలము. కారణం ఇతడు ఎంత ఉన్నా ఇంకా దరిద్రుడే, ఎందుకంటే మనం ఎంత ఉన్నా సరే మనం దరిద్రులమే. కానీ అవతరించనున్న దివ్య పురుషుడు ఎట్టి ఆయుధాలు లేకనే బలవంతుడై ఉంటాడు. ఆయనకి ఏ ఆయుధాలు అక్కర్లేదు, ఏమి శంఖచక్రాలు గదాపద్మాలు అవేమీ ఆయనకి అవసరం లేదు. అదే కాకుండా అంటే ఒక స్థూలంగా తీసుకుంటే అలాంటివి అవసరం లేదు. కానీ సూక్ష్మంగా తీసుకుంటే మనం ఎన్ని ఉన్నా సరే మనం ఎంత దరిద్రమో ఆయన ఏమీ లేకపోయినా ఆయనకి ధనం ఉండదు, ఏమి ఉండదు. బాబా ఎట్లా ఉన్నారండి? ఆయన జీవిత విధానం చూసుకుంటే ఆయన చిరిగిన వస్త్రాలే ధరించారు, ఆయనకి ధనం లేదు, ఆయనకు ఒక ఇల్లు వాకిలి లేదు, ఏమీ లేదు. అయినా సరే ఆయన ఎంత బలవంతులో చూడండి. అంటే బలవంతులు అంటే తెలుసు కదా ఎలా జీవించారు, ఎంత ధైర్యంగా ఆయన ఉన్నారు అన్నది ఆయన జీవిత విధానం కానీ అన్నీ చూసుకుంటే మన జీవిత విధానానికి ఎంత భిన్నంగా ఉందో మనకు తెలుసు ఆయన జీవిత చరిత్ర చూసుకుంటే. అందుకని ఎట్టి ఆయుధాలు లేకనే ఆయన బలవంతుడే ఉంటాడు. మనం ఎన్ని ఉన్నా సరే, ఆయుధాలు ఉన్నా అన్నీ ఉన్నా సరే మనం బలహీనులు. అన్నీ ఉన్నాయి మనకి కదండి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి మనకి, సకల సౌకర్యాలు ఉన్నాయి, అన్ని సౌఖ్యాలు ఉన్నాయి మనకి. అయినా సరే మనం బలహీనులు. ఆయన దగ్గర ఏమీ లేవు, అంతే కదా, ఆయనకి ఏమీ లేవు. ఆయన ఇళ్లలో భిక్ష చేసుకుని జీవించారు. అయినా ఆయన ఎంతో బలవంతులు. మనకి అన్నీ ఉన్నా మనం దరిద్రులు, ఏమీ లేదన్న ఏడిపోయి మనకి. అదే అక్కడ బలవంతుడు అంటే అట్లా అనమాట అండి. మనం ఎంత నైతికంగా కూడా అన్ని రకాలుగాను మనం దిగజారిపోయిన దరిద్రులం అనమాట. దేనికి నిలబడలేము, ధైర్యం లేదు మనలో, బలహీనులం మనం. మన గురించి రాశారు కదా ఇక్కడ చూడండి. నేటి మానవుడు అధికార దాహానికి బానిస. కారణం అతడు బలహీనుడు, ధనపిపాసకు బానిస. బాబా దగ్గర ఏమైనా ధనం ఉందా అండి? వచ్చినట్టే అందరికీ పనిచేసేవారు. అయినా ఎంత బలవంతులు అయినా చూడండి, ఎప్పుడు ధనం కోసం ఆయన ప్రాకులాడినట్టుగా ఎక్కడో ఉండదు అసలు. అంటే ఎంత బలవంతులో చూడండి ఈ రకంగా చూసుకుంటే ఆయన. మనం ఎంత డబ్బు ఉన్నా సరే మనం ఎంత భయంతో, ఎప్పుడు ఎంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ తోటే ఉంటాం మనం. అంటే మనం ఎంత బలహీనులమో చూడండి ఈ లెక్కలో. అది అక్కడ బలవంతుడు బలహీనుడు అంటే అది అర్థం, అది తీసుకోవాలి, సూక్ష్మమైన అర్థం. కారణం ఇతడు ఎంత ఉన్నా ఇంకా దరిద్రుడే, మనం దరిద్రులు ఎంత ఉన్నా సరే. కానీ అవతరించనున్న దివ్య పురుషుడు ఎట్టి ఆయుధాలు లేకనే బలవంతుడే ఉంటాడు. ఆయన దగ్గర ఏమీ ఉండదు. ఇటు ఆయుధాలు ఉండవు, అటు పక్క ధనము ఉండదు, ఏమీ ఉండదు. అయినా సరే ఆయన బలవంతుడే ఉంటాడు.
నిర్ధనుడై కూడా ఆయన దేనిని కబళించవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన దగ్గర ఏమీ ఉండదు. నిర్ధనుడు ఆయన. అయినా సరే దేన్ని కబళించవలసిన అవసరం ఉండదు. దేన్ని ఆయన దేనికోసం ఆశపడవలసిన అవసరం, కబళించవలసిన అవసరం ఆయనకి ఉండదు. కారణం ఆయన సర్వాన్ని కలిగిన వాడే ఉంటాడు. ఆయన అన్నిటినీ కలిగిన వాడే ఉంటాడు. అది లోకుల దృష్టిని ఆకర్షించగల శక్తి ఆయనకు అవసరం లేదు. దీని గురించి కూడా చాలా చెప్పుకున్నాం మనం. ఆయన దేన్ని ఆకర్షించుకునే అవసరం ఆయనకి లేదు. దేనికి ఆయన బానిస కాదు. ఒకసారి చూడండి, ఆవిడ కర్టిస్ భార్య వస్తుంది. ఆవిడ వస్తే బాబా ఆయన్ని ఎప్పుడో వాళ్ళు వచ్చినా సరే, కర్టిస్ వీళ్ళందరూ వచ్చినా సరే బాబా వాళ్ళని బ్రిటిష్ దొరలో వస్తారు ఆయన దర్శనానికి. వస్తే కాసేపు అరగంట ఆగమని చెప్తారు బాబా. చెప్పి ఆయన భిక్షకు వెళ్ళిపోతారనమాట, బయటకు వెళ్ళిపోతారు బాబా. వాళ్ళు మళ్ళీ వస్తారు బాబా. మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు అక్కడ ఉంటారు. వచ్చి మళ్ళీ అరగంట ఆగరండి, మళ్ళీ అరగంట ఆగమని చెప్పి వెళ్ళిపోతారు బాబా. దేనికి ఆయన లొంగడం అనేది ఉండదు. ఆయన లోకులను ఆకర్షించుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక బ్రిటిష్ దొరలు వచ్చారంటే మిగతా వాళ్ళు ఎట్లా ఉంటారు? బాబా ఎలా ఉన్నారు గుర్తుంచుకోవాలి. వాళ్ళ అహం దెబ్బతిని వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండరు బాబా కోసం, వెళ్ళిపోతారు. ఈ బ్రిటిష్ దొరలు వచ్చారు కదా అని బాబా ఉండరు, వాళ్ళ కోసం ఉండరు. చూడండి ఎలా ఉంటుందో అక్కడ. అదే ఒక ముసలి పేదరాలు రొట్టె పట్టుకుని వస్తుందన్నమాట. ఒక జోల్లో రొట్టె కట్టుకుని వస్తే ఆవిడని పిలిచి తీసుకుని ఆదరిస్తారు ఆయన బాబా. అంటే నిజమైన ప్రేమని దాన్ని ఆయన ఆదరించారు. అధికారాన్ని, ధనాన్ని, వ్యామోహాన్ని, అలాంటి వాటిని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అంటే లోకుల దృష్టిని ఆకర్షించగల శక్తి ఆయనకు అవసరం. లోకుల దృష్టిని ఆయన ఆకర్షించుకోవాల్సిన అవసరం అవి ఆయనకి లేవు. ఒకసారి ఒక వాసన కట్టిన, ఒక ధనవంతురాలు వాసన కట్టిన బిందెతోటి మంచి ధనం అన్ని బంగారం పంపుతుంది. పంపితే అది ఒక భక్తుడు ఇప్పుతాడు. తీసుకొచ్చి పంపించేసరికి భక్తుడు ఇప్పించేసి బాబా ఇది బంగారం అంటాడు. ఆ భక్తుడికి కూడా మతి ఇంకా ఇదైపోతుంది అనమాట బంగారం చేసేసరికి. బాబా వెంటనే అది పంపించేసే, బంగారం ఇదా అదా ఆయన హృదయం కేసి చూపుతూ బంగారం ఇదా లేక అదా అని అడుగుతారు. అంటే బంగారం ఇదా ఆయన హృదయం ఆయన లేకపోతే అదే ఆ బంగారం అని అడుగుతారు. అతను తేరుకుంటాడు, అమ్మో మీరే బాబా, మీరే అసలైన పెన్ను ఇది మాకు బాబా అంటాడు. అతను తేరుకొని ఒక్కసారిగా. అయితే వెంటనే దాన్ని తిప్పి పంపించేసి అంటాడు. ఆ మహారాణి గారు బిచ్చగత్తిలాగా తుచ్చమైన బంగారాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. మహారాణి గారు పంపిస్తారు బంగారం బాబాకి. ఆయన తిరస్కరించారు, దాన్ని తీసుకోలేదు. అంటే ఏంటి? దేన్ని ఆకర్షించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు బాబాకి. అదే ఇంకొకళ్ళు అయితే చక్కగా తీసుకుంటారు. ఆ మహారాణి గారిని చాలా కూర్చోపెట్టి, వాళ్ళకి సింహాసనాలు వేసి, కుర్చీలు వేసి కూర్చోపెట్టి, ఫ్యాన్లు వేసి, ఏసీలు వేసి అంత చేయాలి వాళ్ళకి. ఇదే కర్టిస్ వాళ్ళు వస్తే, కర్టిస్ వాళ్ళ భార్య వీళ్ళందరూ వస్తే ఎట్లా ఆదరించాలి? మిగతా గ్రామస్తులందరూ కుర్చీలు పట్టుకొస్తారు వాళ్ళ కోసం. కానీ బాబా మాత్రం అక్కడ ఉండరు. అరగంటగా వస్తాను, అరగంట వెయిట్ చేయమని చెప్పి వెళ్ళిపోతారు ఆయన. వాళ్ళ కోసం బాబా ఉండరు. అదే ముసలి పేదరాలు వస్తే ఆవిడ ఆదరించారు, తీసుకురండి లోపలికి అని చెప్పి. అది కారణం, తనలోనే సర్వసమర్థత కలిగి ఉంటాడు. అది ఆయన సర్వసమర్థత ఆయనలో కలిగి ఉంటారనమాట. లోకుల దృష్టిని ఆకర్షించగల శక్తి ఆయనకు అవసరం లేదు. ఇంకా చాలా చెప్పుకున్నాం మనం. ఎప్పుడూ ఆయన చమత్కారాలు అట్లాంటివి ప్రదర్శించడం అట్లాంటివి ఎప్పుడూ లేదు. లోకుల దృష్టిని ఆయన ఎన్నడూ ఆకర్షించుకోలేదు. దాని గురించి కూడా మనం చాలా చెప్పుకున్నాం. ఒకసారి దీపాలు పెట్టి ఆయన పడుకోవడం, అందరూ వచ్చేసరికి ఆయన దాన్ని విరిచి పక్కన పడేశారు. అట్లాంటి చూడడానికి జనాలు ఎగపడడం అన్నది ఆయనకి ఇష్టం ఉండదు. ఏ చమత్కారాలు చేయలేదు. ఎవరైనా ఏదైనా చూడడానికి ఎగపడితే మాత్రం ఆయన అసలు దాన్ని అక్కడికక్కడ కట్టేసేవారు అంతే. జనాలను ఆకర్షించుకోవడానికి ఏది ఆయన
ఇష్టం ఉండేది కాదు ఆయనకి. అలా నేటి మానవుడు లౌకికములు బాహ్యములు అయిన ధర్మాలకు తల ఒగ్గి తామే ధర్మాత్ముడు అనుకుంటాడు. నేటి మానవుడు ఏమనుకుంటాడు? అన్నిటికీ తల ఒగ్గేసి నేనే ధర్మాత్ముని, నేను చాలా ధర్మంగా ఉంటున్నాను అలా అనుకుంటాడు. కానీ అవతరించనున్న దివ్య మానవుడు సర్వబాహ్య విముక్తుడే నీతిమంతుడే ఉంటాడు. మనం అనుకుంటాం, కానీ కాదండి. కానీ అవతరించనున్న దివ్య మానవుడు, ఆ దివ్య పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన, అంటే బాబా అని యుగావతారం అని చెప్తున్నారు కదా, ఆయన మానవుడు సర్వబాహ్య విముక్తుడే నీతిమంతుడే ఉంటాడు. ఆయన నీతిమంతుడు. బాహ్యమైన విధి నిషేధాలు నిర్బంధం నుండి ఆయన విముక్తుడే ఉంటాడు. ఇతరులు భరించగలిగిన కంటే ఉత్తమమైన ధర్మాన్ని, తనను ఉన్నత దశకు ఉత్తరించగల ధర్మాన్ని ఆచరించగలిగినందులకు అట్టి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. ఇతరులు ఆచరించే ధర్మము కన్నా ఆయన ఉత్తమ దశకు ఉన్న ధర్మాన్ని ఆయన ఆచరించగలందులకు అట్టి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. అంటే ఆయన అంతటి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. మనం ఏదో పెద్ద ధర్మాత్మలం, మనం చాలా ధర్మంగా ఉన్నాం అని అనుకుంటూ ఉంటాం చూసారా, నిజానికి కాదండి. వాళ్ళ ఉత్తమమైన ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారనమాట. అదే మాస్టర్ గారిని తీసుకోండి, మనం ఆచరించే ధర్మానికిను మాస్టర్ గారు ఆచరించిన ధర్మానికి ఎంత తేడా ఉందో చూడండి. అసలు మాస్టర్ గారు చెప్తారు, నేను ధర్మం తప్పడం అంటే తూర్పున ఉదయించే సూర్యుడు పడమరను ఉదయిస్తాడు అని చెప్తారు. నేను ధర్మం తప్పితే అని చెప్పి ఆయన ఎప్పుడు ధర్మం తప్పడం అనేది ఉండదు మాస్టర్ గారి దగ్గర. అలా అన్నమాట. సాయినాథుడి గురించి కూడా అక్కడ అదే ప్రస్తావిస్తున్నారు. అలా ఉంటుంది వారి ధర్మాచరణ అంటే, అట్లా ఉంటుందన్నమాట. ఎక్కడ అసలు అట్టి స్వేచ్ఛ, ఉత్తమ ధర్మం వాళ్ళది, ఉత్తమమైన ధర్మం అన్నమాట. మనలా కాదు, వారు ఆచరించే ధర్మం. మనకేంటి కొన్ని విషయాలు మనం వెసులుబాటు చూసుకుంటాం, ఏముందిలే పర్వాలేదులే ఈసారికి అనిపిస్తూ ఉంటుంది మనకి. చిన్నదే కదా ఈ విషయం అనిపిస్తుంది. కానీ వారు అట్లా ఉండరు. ధర్మం విషయంలో చాలా 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 నిర్దిష్టంగా ఉత్తమమైన ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ మనకు చూడడానికి అనిపిస్తుంది, ఏమైంది ఈసారికి, పెద్ద విషయం అది, వారికి పెద్ద విషయం అది. అలా ఉత్తమమైన ధర్మం, అంతటి స్వేచ్ఛ కలిగి ఉంటారు వాళ్ళు. అది మనకేమో మనం చాలా ధర్మాత్ముల్లో అనిపిస్తాం, కానీ కాదు. సరిగ్గా చూసుకోవాలి, ఆ తేడా చూసుకుంటే అర్థమైపోతుంది. మనం ఏం పెద్ద ధర్మాన్ని ఆచరిస్తున్న గొప్పవాళ్ళం ఏమీ కాదు. మనం అనుకుంటూ ఉంటాం చాలా ధర్మంగా ఉన్నామండి అనేసి. ఏమీ కాదు. ధర్మంగా ఉండడం అంటే ఏంటంటే మహాత్ముని చూడాలి, చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇంకా తల కిందలైపోతాం మనం, ఇంకా అసలు చేయలేం అట్లా మనం. అది ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. కారణం, పామరులకు ఏది మంచిదిగా కనిపిస్తుందో అది అతడికి లోపభూయిష్టంగా తోస్తుంది. కొన్ని చూడండి, మనకేదో చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి, అది వారికి లోపభూయిష్టంగా కనిపిస్తాయి. దాంట్లో ఉండే లోట్లేంటో వారికి తెలుస్తాయి, మనకు తెలియదు. తెలుసండి, ఇది ఒకప్పుడు చూడండి, అసలు పామరులందరికీ ఎట్లా ఉండేది అంటే బాబా టైంలోనే అందరూ ఓవరాల్గా హిందూ ముస్లిం మతభేదాలు ఉండేవండి. ఎంత విపరీతంగాను మతభేదాలతో ఉంది. అవునండి, అందరూ వీళ్ళంటే వాళ్ళకి పడేది కాదు, వాళ్ళంటే వీళ్ళకి పడేది కాదు, అదే కంటిన్యూ అవుతూ ఉండేది. కానీ బాబా పాటించలేదు వాటిని అన్నిటిని కదా. బాబా అట్లా లేరు, ఖండించారు వాటిని. అలాగే ఉపవాసాలు, ఇవన్నీ ఉపదేశాలు, ఇలా చూసుకుంటే ఎన్నో బాబా చరిత్రలో. ఇది అంటే నేను వేదమ్మ గారిని అడిగానండి దీని గురించి, ఏంటండి అని అడిగితే ఇవి ఫస్ట్ది తర్వాతది ఈ 3 చదివి అప్పుడు నాకు అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అది గ్రూప్లో అయితే వేదమ్మ గారు పెట్టించి చెప్పాను, ఇక్కడ మనకు మళ్ళీ కుదరదు కాబట్టి జస్ట్ ఊరికే నాకు చెప్తున్నానండి. స్థూల దృష్టికి లోపభూయిష్టంగా ఉండే అంశాలను కూడా అంతకు మించిన ధర్మాలుగా సంస్కరిస్తాడు. అదే బాబా వచ్చి ఏం చేశారు, అప్పుడు వాటిని అన్నింటినీ సంస్కరించారు. వాటిని అప్పట్లో ఎట్లా ఉండేది, మతభేదాలు ఉండేవి, ఉపవాసాలు, ఉపదేశాలు, వీటన్నిటిని ఆయన సంస్కరించుకుంటూ వచ్చారు భక్తుల్లో బాబా.
చూసుకుని వస్తాయి. కానీ ఇప్పటికీ ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు పరిస్థితులకి, నేటి పరిస్థితులకి అనుకోండి, విద్యా వ్యవస్థ తీసుకున్నాం అనుకోండి, మనందరికీ ఏమనిపిస్తుంది, మీకైనా నాకైనా ఎవరికైనా మన పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఇట్లా ఏవో ఉంటాయి. అసలు ఎందుకు చదువుకోవాలి? ఆ పాయింట్ వేసుకున్నాం అనుకోండి, అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు చదువుకోవాలి అంటే మన ఆలోచన ఒకలా ఉంటుంది, మాస్టర్ గారు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఇంకోలా ఉంటుంది. చూడండి, అసలు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు చదువుకోవాలి, చదువు ఎందుకు అనేదానికి. ఇలా చూసుకుంటే చాలా ఉంటాయి అట్లాగా. అవన్నీ సంస్కరిస్తారట వాళ్ళు, సంస్కరణ ఉంటుంది చాలా. అదే చూసుకుంటూ వస్తే మనం అమ్మగారి దగ్గర చూసుకుంటే, మనం అమ్మగారు హోమ్ స్కూలింగ్కి ఎక్కువ చెప్పేవారు అనమాట. మాస్టర్ గారు, మా మాస్టర్ గారు కూడానండి హోమ్ స్కూలింగ్ చేయమని చెప్పేవారు పిల్లలకి, అమ్మగారు కూడాను. అలా మనమేమో స్కూళ్ళకి పంపుతుంటాం, ఏమైంది స్కూల్కి వెళ్ళకపోతే ఎట్లా, అయ్యో ఏమైపోతారు అనిపిస్తుంది మనకి, మీకైనా నాకైనా సరే. అమ్మో స్కూల్కి వెళ్ళకపోతే ఎలాగా, బాబా ఇంట్లో చదువుకుంటే ఇంకేమైనా ఉంది, వాడి ఫ్యూచర్ ఏమైపోతుంది అనిపిస్తుంది. స్కూల్కి పంపకపోతే ఎట్లా, హోమ్ స్కూలింగ్ ఈ పరిస్థితుల్లో అసలు కుదురుతుందా కదా. అది ఈ లైన్ చదువుకుంటే అర్థం. కారణం, పామరులకు ఏది మంచిదిగా కనిపిస్తుందో అది అతడికి లోపభూయిష్టంగా తోస్తుంది. అది లోపభూయిష్టంగా తోస్తుందట. అందులో ఉండే లోపాలు ఏంటో వారికి తెలుస్తుంది, మహాత్ములకు తెలుస్తుంది. ఆ లోపాలు ఏంటో స్కూల్కి పంపామనుకోండి, ఆ లోపాలు ఏంటో వారికి తెలుస్తుంది. ఎడదారవుతారు పిల్లలు. మనం చూస్తున్నాం బయట డ్రగ్స్ ఇవి అవి. అసలు మా పిల్లలు వెళ్ళే టైం కన్నా దారుణంగా తయారైంది స్కూలింగ్. అసలు భయంకరంగా ఉంది, అప్పటికన్నా ఇంకా భయంకరంగా ఉంది ఇప్పుడు. అప్పటికే అసలు భయంగా ఉండేది, దిక్కులేక పంపించాం మేము, కానీ ఇంకా ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది. అలా స్థూల దృష్టికి లోపభూయిష్టంగా ఉండే అంశాలను కూడా అంతకు మించిన ధర్మాలుగా సంస్కరిస్తాడు. అవన్నీ లోపభూయిష్టంగా ఉంటాయి స్థూల దృష్టికి చూసే వాళ్ళందరికీ. అవన్నీ అంశాలను కూడా అంతకు మించిన ధర్మాలుగా వాటినన్నింటినీ సంస్కరిస్తారనమాట. అది చెప్పి ఆయన ఏమున్నాయో దాంట్లో లోపాలు ఏమున్నాయో అన్నింటినీ చెప్పి చక్కగా ఉత్తమంగా వాటిని సంస్కరిస్తారు ఆయన. అది ఇక్కడ వరకునండి. ఇప్పుడు నాకు కొద్దిగా డౌట్గా ఉంది, అందుకని ఏదో చదివి అది అక్కడికి ఆపేయడం, అంటే టైం కూడా అయిపోయింది, అక్కడికి ఆపేయడం జరిగింది. అది మళ్ళీ నేను కనుక్కొని ఒకసారి మళ్ళీ అది చెప్పడం జరుగుతుంది. నేటి మానవుడు ఏదో ఒక మతాన్ని స్వీకరించినంతనే తాను ఒక ఆస్తికుడునని చెప్పుకుంటాడు. మామూలుగా ఏమవుతుంది, మనం ఆస్తికులం అని చెప్పుకుంటామండి. అమ్మ మాకు భక్తి ఉంది, మేము ఆస్తికులము, మేము దేవుణ్ణి నమ్ముతాం, మేము ఆస్తికులం అని చెప్పుకుంటాం. ఎందుకండి, ఓ మతాన్ని ఏదో దాన్ని స్వీకరించినందువలనే, ఏదో ఒక మతంలో మనం ఉంటే మన ఆస్తికులము అని చెప్పేసుకుంటాం మనం. నిజంగా ఆస్తికులమా అంటే ఏమో కదా, కాదు, గుడ్డి ఆస్తికులం మనం. మతాలు బాటలు మాత్రమే, శిఖరాగ్రం మీద బాటలు ఉండవు. మతాలు బాటలు మాత్రమే, శిఖరాగ్రం మీద బాటలు ఉండవు. భావికాలపు దివ్య పురుషుడికి ఒక మతం అంటూ ఏది ఉండదు, మనం అట్లా చెప్పుకుంటూ ఉంటాం. కానీ భావికాలపు దివ్య పురుషుడికి, కానీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా యుగావతారము, ఆయనకు ఒక మతం అంటూ ఏది ఉండదు. బాబాకు ఉందండి ఒక మతం అనేది, ఏదీ లేదు. అలాగే ఆయనకు ఒక మతం ఉండదు. లేక అన్ని మతాలను కలిగి ఉంటాడు, లేదా అన్ని మతాలు కలిగి ఉంటాడు. ఆయన హిందువులు అనుకున్నారు, ముస్లిం అనుకున్నారు. సర్వమత సమైక్యత అయింది, అన్ని మతాలని ఆయన ఆదరించారు. అంతకు మించిన సత్యం కూడా కలిగి ఉంటాడు, దాని అన్నిటికీ మించిన సత్యాన్ని కూడా ఆయన కలిగి ఉంటారనమాట. వివిధ దేవాలయాలను సేవించడం వలన అతనికి అన్ని మత గ్రంథాల్లోని మర్మాలు అర్థమవుతాయి. అన్ని మతాలనే ఆయన సేవించడం వల్ల, అన్ని మతాలని ఆయన గౌరవించడం, సేవించడం, అన్ని గ్రంథాలనే ఆయన గౌరవిస్తారు కదా, వాటి వలన అన్ని మతాలని గౌరవించడం వలన అన్ని గ్రంథాల్లోని మర్మాలు ఆయనకు అర్థమవుతాయి. అందువలన అందరి భక్తుల్ని ఆయన అన్ని మతాలవన్నీ కూడా ఆయన సమానంగానే ఆయన ట్రీట్ చేస్తారనమాట. భూమి మీద అన్ని ప్రార్థనా విధానాలు హస్తగతమై ఉంటాయి ఆయనకి. అన్ని ప్రార్థనలు ఆయన చేయించగలరు, చేస్తారు కూడాను. మనకి అది బాబా చరిత్రలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది.
వేదాల సహాయంతో అతి గుప్తమైన ఏకత్వాన్ని అంటే ప్రకృతి శక్తులకు ఆత్మశక్తులకు గల ఐక్యతను అలసి ఉంటాడు. షిండో మతం ద్వారా ఆ ఏకత్వం యొక్క నానా రూపాల కవితా చమత్కృతి అంటే స్వర్గంలోని దేవతలను పితరులను తెలుసుకొని ఉంటాడు. అంటే సర్వమతాలు అన్నిటి గురించి చెప్తున్నారండి. బౌద్ధ ధర్మం ద్వారా ఆత్మోద్ధరణ యొక్క శాంతిని, అన్ని వస్తువుల పట్ల జీవుల పట్ల అహంకార రహితమైన ప్రేమ యొక్క లోతులను చేరి ఉంటాడు. ఇస్లాం ధర్మం ద్వారా భగవంతునిపై విశ్వాసము, విధేయతలు గల పరాకాష్ఠను సాధించి ఉంటాడు. తావో మతం ద్వారా వ్యక్తిత్వానికి అతీతమైన తత్వాన్ని, క్రీస్తు ద్వారా పరతత్వము శరీరంలో అవతరించడం యొక్క రహస్యాన్ని తరచి ఉంటాడు. అన్ని మతాల్లోనే సారాన్ని చెప్తున్నారనమాట అండి. ఎలా ఏ మతం నుంచి ఎట్లా తీసుకున్నట్లా ఉంటారు. ప్రపంచంలోని అన్ని మతాలను వాటన్నిటికంటే పై స్థితిలోనున్న అనంతమైన మత ధర్మాన్ని అతడు ఆచరిస్తూ జీవిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రపంచంలోని అన్ని మతాలను వాటన్నిటికంటే పై స్థితిలోనున్న అనంతమైన మతధర్మాన్ని, వాటన్నిటికంటే పై స్థితిలోనున్న అనంతమైన మతధర్మాన్నిటండి అతడు ఆచరిస్తూ జీవిస్తాడు. ఇదే బాబా జీవిత విధానం. చూస్తే మనకు తెలిసిపోతుంది మతాల పట్ల ఆయన ఎట్లా ఉన్నారంటే అనంతమైన మతధర్మాన్ని, అన్నిటికంటే పై స్థితిలోనున్న అనంతమైన మతధర్మాన్ని అతడు ఆచరిస్తూ జీవిస్తాడు. భగవంతునివే అయిన కాంతిమయములు మరియు అంధకారమయములు అయిన లోకాలన్నిట్లో, అనంతాకాశంలోని అట్టి ఉద్యానవనంలో, ఊర్ధ్వధవలోకాలన్నిటిలో దివ్యమైన బాణంలో అతడు స్వేచ్ఛగా విహరిస్తాడు. భలే రాశారు చూడండి. భగవంతునివే అయిన కాంతిమయములు మరియు అంధకారమయములు అయిన లోకాలన్నిట్లో, అన్ని లోకాలు అండి, కాంతిమయ లోకాలు, అంధకారమయ లోకాలు, ఆ లోకాలన్నిటిలో అనంతాకాశంలోని అట్టి ఉద్యానవనాల్లో అధోలోకం అండి, అన్నిట్లోనండి దివ్యమైన బాణుల్లో అతడు స్వేచ్ఛగా వ్యవహరిస్తాడట. ఓన్లీ ఊర్ధ్వలోకం కాదు, ఒకటే కాదండి, అధోలోకాల్లో కూడా అన్నిట్లోనూ ఆయన విహరిస్తూనే ఉంటారట. దివ్యమైన బాలునిలో అతడు స్వేచ్ఛగా విహరిస్తాడు. అగాధమైన ఆకాశం తల్లి వల్లే తన హృదయానికి హత్తుకుంటుంది. అతడు జీవన మరణాలకు అధిపతి. కారణం అతడికి శాశ్వతమైన సత్యం తెలుసు. అతడు జీవన మరణాలకు అధిపతి, అంతే కదండి. బాబా గురించి మనం చెప్పుకుంటే జీవన మరణాలకు ఆయన అధిపతి. కారణం అతడికి శాశ్వతమైన సత్యం తెలుసు. ఆయనకి ఏదైతే సత్యమో అది ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన జనన మరణాలకు అధిపతి అనమాట. అనుక్షణము ఇహపరలోకాలకి పౌరుడయ్యి ఉండి ఇక్కడ మానవుల మధ్య, అక్కడ దేవతల మధ్య కూడా సంచరిస్తూ ఉంటాడు. చూడండి ఆయన ఎంతటా ఆయన అంటే అనుక్షణము ఇహపరలోకాలకు పౌరుడై ఉండి, ఇహపరలోకాలతో ఆయనకి కనెక్షన్ ఉంటుందండి. ఎప్పుడు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఆయన ఉండి ఇటు మానవుల మధ్య, అక్కడ దేవతల మధ్య కూడా సంచరిస్తూ ఉంటారు. ఆయన మొత్తం అంతటా ఉంటారు. ఆయన లేని ప్లేస్ ఎక్కడుందండి? ఇటు మన మధ్య ఉన్నారు, అటు దేవతల మధ్యన ఉంటారు. ఆయన మహారాజుగా ఈ లోకానంతటికి శ్రేయస్సునిచ్చేవాడిగా ఉంటాడు. ఆయన వచ్చింది అందుకు కదండి, ఈ లోకాన్నంతటికి శ్రేయస్సునివ్వడానికి వచ్చారు. కానీ ఆయన గురించి ఆలోచించడం, వర్ణించడం ఎందుకు? నేటి మానవుడా, రేపటి ఆ మానవుని గురించి తెలుసుకోదలిచావా? నీవే అతడివి కావాలి. చూడండి మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, నీవే అయిపోవాలని చెప్తున్నారండి. మాస్టర్ గారు నువ్వే అలా అయిపోవాలి, అంతలా అయిపోవాలి. ఆ కళ్యాణ గుణాలన్నీ నువ్వే తెచ్చుకోవాలి, అంత బాగా అయిపోవాలి, ఆయన్నే స్మరిస్తూ అంతలా అయిపోవాలని చెప్తున్నారు. కానీ ఆయన గురించి ఆలోచించడం, వర్ణించడం ఎందుకు? నేటి మానవుడా, రేపటి ఆ మానవుని గురించి తెలుసుకోదలిచావా? నీవే అతడివి కావాలి. అతడు ఇప్పుడే ఎలాంటి వాడై ఉన్నాడో అట్టివాడివి నీవు గమ్ము. దృష్టికి అగోచరుడయి కూడా అతడున్నాడు, నీ దగ్గరే ఉన్నాడు. నీ హృదయ ద్వారాలు అతడి కోసం తెరుచుకో. సర్వాన్ని ఆవరించి ఉండే ఆత్మే అతడు. ఈ ప్రపంచమంతటా సర్వాన్ని ఆవరించి ఉండే ఆత్మే అతడు. ఆయన సర్వాన్ని ఆవరించి ఉన్నారు సాయినాథుల వారు. ఆయనే నువ్వైపో అని చెప్తున్నారు. అట్టి వాడువు నీవు గమ్ము, ఆయనే నువ్వైపో అని చెప్తున్నారు. అంటే ఏంటండి, సదా ఆయన్ని స్మరిస్తూ ఆయన కళ్యాణ గుణాలన్నీ, ఆయనలో ఉన్న లక్షణాలన్నీ నువ్వే పెంచుకుంటే ఆయనలాగే అయిపోతావు అని చెప్పడం అన్నమాట. ఆయనలా అయిపోవడం అంటే అట్లా కాదండి, మంచి గుణాలతోటి చక్కగా ఆ కళ్యాణ గుణాలన్నీ మనకు వస్తాయి అని చెప్పడం అనమాట.
నీ హృదయ ద్వారాలు అతడి కోసం తెరుచుకో, ఆయన కోసం తెరుచుకో. సర్వాన్ని ఆవరించి ఉండే ఆత్మే అతడు. ఈ ప్రపంచమంతటా తమ నిజతత్వాన్ని ప్రకటించగల ఒక దేహం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తిగతమైన దేహం కోసం, ఒక సమిష్టి అయిన దేహం కోసం కూడా అవతరించనున్న ఆ తత్వాన్ని ఏ వ్యక్తి పూర్తిగా తనలో ఇముడ్చుకొని బంధించగలవాడే లేడు. అద్భుతమైన దాని మహిమ వెల్లివిరియడానికి సమైక్యత కలిగి ఉండే ఒక సోదర కూటమి అవసరం. ఇదేదో ఏ ఒక్కరికి అని పరిమితం కాదు, ఒక సోదర కూటమి అవసరం. ఒక కూటమిగా తయారవ్వాలని చెప్తున్నారండి. మీరు అందరూ ఆయనలాగా అవ్వాలి, అంతమంది కలిసి బాబాలాగా అనమాట అండి, అట్లా అవ్వాలి అని చెప్తున్నారు. ఒక కుటుంబం అవసరం, అందరూ కలిసి ఒక కుటుంబంగా అవ్వాలి, సాయినాథుల వారి కుటుంబంగా అవ్వాలి అందరూ కలిసి అని చెప్తున్నారు. ఎన్నిక అయినా ఒక బృందం అవసరం, నీవు అందులోని వాడు కావాలి, మీరు అందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడాలి, నువ్వు అందులో ఒకడు కావాలి, ఆ మంచి పని చేసే బృందంలో నువ్వు ఒకడు కావాలి అని చెప్తున్నారు. భావికాలపు తత్వం, నూతన మానవ తత్వం మీ అందరి మీదగాను సంచరిస్తున్నది. మీ హృదయ కవాటాలను దాని కొరకు తెరవండి. అది ఈ దేశముపై సంచరిస్తున్నది, దానే పరిపాలనా శకం ఆరంభమగుగాక. చాలా అద్భుతంగా రాశారండి మాస్టర్ గారు. అంటే మన మీద ఎంత ఆశ ఉందో చూడండి, అసలు మనమే అవ్వాలన్నట్టుగా. అంటే బాబా తత్వాన్ని ఇముడ్చుకొని మీరే చక్కగా తయారవ్వాలి, బాబా కోరుకున్నట్టుగా మీరందరూ అవ్వాలి, నేటి మానవుడా అని చెప్పి రాశారు చూడండి. రేపటి ఆ మానవుని గురించి ఆలోచించుకోదలిచావా, నీవే అతడివి కావాలి అని చెప్పి మాస్టర్ గారు. అంటే ఆయనలో ఉన్న గుణాలన్నిటినీ నువ్వే తీసుకోవాలి, సంపూర్ణంగా చక్కగా తీసుకొని బాగా తయారవ్వాలి, మీరందరూ ఒక బృందంగా అవ్వాలి, అందులో నువ్వు ఒకడివి కావాలి అని చెప్పి మాస్టర్ గారు అంతా రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది చూడండి. బాబా గురించి కూడా నేటి యుగావతారం అంటూ చెప్తూ చాలా చక్కగా చెప్పారు ఆయన. పాల్ రిచర్డ్ అన్న ఆయన చాలా బాగా ఇచ్చారు ఇక్కడ. యుగావతారం అంటే అది బాబాకి ఎలా పోలిందో మాస్టర్ గారు కూడా చాలా బాగా రాశారండి. చాలా బాగుంది ఇదంతా. ఇది అయిందండి, ఇక్కడితో ఇది పూర్తయింది. జై సాయి మాస్టర్. నెక్స్ట్ది నూతన యుగానికి వినూత్న బోధ. ఈ అధ్యాయం మనం చెప్పుకుంటామండి. ఇదే లాస్ట్ అధ్యాయం దీంట్లో, ఈ గ్రంథంలో సాయినాథ ప్రబోధామృతంలో ఆఖరి అధ్యాయం నూతన యుగానికి వినూత్న బోధ. ఇది రేపు మనం మొదలు పెడుతున్నామండి. దీంతో ఈ గ్రంథం పూర్తవుతుందన్నమాట. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.